ఈసారి తేడా వచ్చింది కదా అందుకే కానివ్వండి. బ్రౌన్ షుగర్ అదేంటి బాయ్? చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్ గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామనే ఉన్న ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు, నేనే దించుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూమెంట్ ఉందని వాచ్ చేయండి. ఏంటా ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేటు. అందుకని సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తా. నువ్వు కార్లు వెళ్ళాలి. మరి రాత్రికి చెప్పి పంపిస్తా. బాయ్ ఏంటి బాయ్? 90 కోట్లు విలువ చేసే సరుకు ఇంతమంది దున్నపోతులా ఉన్నారనేగా నమ్మి పడుకున్నాను. మనిషిని చూసి దెబ్బలు తిని వాడిని వదిలేసొచ్చారు. కాదు బాయ్, నేను సరుకెక్కించి అక్కడే ఉండిపోయాను. మన వాళ్ళు కొంచెం ఆదపరిచారు. అలా అనడానికి సిగ్గులేదు. కృష్ణపట్టణం నుంచి విశాఖపట్నం వరకు సముద్ర తీరం మొత్తం ఇంతవరకు మన కంట్రోల్లో ఉంది. ఎవడై ఉంటాడు? ఒక్కడు 10 మందిని కొట్టాడంటే అది వాకల్పూడి డేవిడ్ అయి ఉండాలి. ఎలా చెప్తున్నావు? వాడింతకు ముందే మనకు తెలియకుండా 2 సార్లు సిలోన్ నుంచి సరుకు దింపాడు. అందుకే వాడి మీద అనుమానంగా ఉంది. వాణ్ణి వదిలిపెట్టకు. ఏసై, తక్కిన వాళ్లకి భయం వచ్చేలా సాక్ష్యంతో ఏసై. ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, నీ కిలో లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి, డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది. పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళా నేను దిగులు పడేవాడిని కాదు. నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్లావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లో పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్ రా. ఆఫ్రికా చింపాంజీ ఎక్కడికెళ్ళినా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండి రా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. భాయ్ రండి రండి. అది ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది. అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చందన చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోలు పౌడర్ మాకు లెక్క పక్కా చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you, sir. థ్యాంక్ యూ. సహాయం సెల్లు మబ్బగం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్.
టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సదరా. అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్. Round up, round up. Go. దానిలో చెక్ పోస్ట్ కానీ రైల్వే గేట్ కానీ ఉందా? ఎస్కోట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కడు, నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కించేశారు. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపు నన్ను వదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా ఆరిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మొత్తం మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? లేపేస్తా. నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపు నుంచి తప్పించుకుని పోలేరు. సరే, కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్, క్విక్. అటు చూడవయ్యా. అందరూ ఒకవైపు నడిస్తే ఇతను ఎదురుగా నడుస్తున్నాడు చూడు. సార్ భాయ్ వాకింగ్ వచ్చారు. రండి సార్ వెళ్ళిపోదాం. త్యాగరాజు బాయ్ కలిస్తే గొడవలే. కస్టమ్స్ ఆఫీసర్ అయితే ఎవడి షిప్పులోనైనా కాలు పెడతావా?
బాయ్ ఏంటి బాయ్ ఇది? వాడిని సముద్రంలో వేసేంత నేను వస్తున్నాను. ఈలోగా నువ్వు పబ్లిక్ లో చెప్పేసావే. ఎవడో ఒకటి చూసాక నేను చెప్తే చెప్పడానికి ఈ ఊర్లో ఎవరికి ధైర్యం ఉందిరా? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రేయ్, ఆ బాడీ ఎత్తండి, ఎత్తండి. రేయ్, ఆ బుర్ర తీసుకురండి, తీసుకొచ్చి పోయండి ఇక్కడ. త్వరగా రేయ్, పోయండి ఇక్కడ. త్వరగా. డానీ నుంచి ఫోన్ వచ్చిందట. బాయ్ సరుకు ఎక్కడ దించాలి? గొల్లప్రోలు గోడౌన్ లో దించి. సార్ జమదగ్ని ఎక్కడ డ్యూటీ? గొల్లపురం రోడ్డుకి డ్యూటీకి వెళ్ళాను సార్. సడన్ గా డిఎస్పీ ఫోన్ చేసి ఈ రోజు నీకు డ్యూటీ లేదు, స్టేషన్ కి వెళ్ళిపోమని చెప్పారు సార్. అందుకే తిరిగి వచ్చేసాను సార్. ఓకే. రాజు వదులు భాయ్. ఓ పోలీసోడు వచ్చి టీచర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేమి గమనించకుండా ఈ గాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు దొరికిపోయాడు. రాయ్, ఎందుకురా నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నాం? చేసేది దొంగ వ్యాపారం. ఏదైనా సమస్య వచ్చి మేము ఇరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేని నన్ను 12 లాంచులకి ఓనర్ని చేశారు. మీకోసం 10 ఏళ్ళు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజు డానీతో షిప్ లో ఉన్నా. వెల్కమ్ మన లెక్కలన్నీ చూసి డాలర్స్ లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్ వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్ కి రావట్లేదు, రాత్రి పార్టీకి వస్తున్నాడు. సహాయం, నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి. పౌడర్ సప్లై చేసే డానీ నుండి తీసుకొచ్చి దించే లారీ నంబర్ వరకు అన్ని తెలిసి పెట్టుకున్నాడు. వాడికి తెలియని ఒకే ఒక విషయం, నువ్వు నేను పార్ట్నర్స్ అని. అది కూడా తెలిసేలోగా వాడిని క్లోజ్ చేసేయాలి. నేనేర్పాటు చేశాను. కొలంబో నుంచి చాకు లాంటి వాడినొకరిని దించుతున్నాను. దొంగ బోట్లో వస్తాడు. కళ్ళు మూసి తెరిచేలోగా నరసింహాన్ని షూట్ చేసి వెళ్లిపోతాడు. వచ్చేవాడు ఆచూకీ ఎవరికి తెలియడానికి వీల్లేదు. వాడు మాట్లాడే సెల్ నుంచి ఉండే రూము, తినే ఫుడ్ అన్ని నువ్వే ఏర్పాటు చేయాలి.